హలో అండి. నేను అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బూరెలు చేసి చూపించబోతున్నానండి. ఇవి ఇన్స్టెంట్‌గా చేసిన చాలా టేస్టీగా ఉంటాయి. మనం తడిపిండితో చేస్తే ఎంతైతే టేస్ట్ వస్తుందో ఈక్వల్ టేస్ట్ వస్తదండి. ఇవి ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక 2 కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది మామూలుగా నార్మల్‌గా ఉన్న బియ్యాన్ని మరపట్టించుకుంటాం కదా! అలాగా పొడి బియ్యం పిండి ఇది. లేదు ఇన్స్టెంట్‌గా ప్యాకెట్ కొనుక్కొచ్చైనా సరే చేసేసుకోవచ్చు. 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మామూలుగా ఏది కప్ అయితే బియ్యం పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము, హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించుకొని మరిగించుకోవాలండి. ఇక్కడ బెల్లం అంతా ఏంటంటే పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి. దీనికోసం ఎలాంటి పాకం తీసుకోవాల్సిన అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోతే చాలండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిందంటే మనకు జస్ట్ ఇలా ఒక పొంగులాగా వచ్చిద్ది. అప్పుడు అర్థమవుతుంది. అలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకులు యాడ్ చేస్తున్నాను. యాలకులు యాడ్ చేసి అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 3 స్పూన్ల పాలను యాడ్ చేశానండి. ఈ పాలు కలుపుకోవడం వల్ల ఏంటంటే బాగా మెత్తగా వస్తది బూరె, బాగా పొంగుతుందండి. ఈ పాలు కలుపుకున్నాను కొంచెం. ఇలా పిండంతా కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలండి. ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు బియ్యం పిండి అనేది పూర్తిగా సరిపోతుంది. సో, ఈ పిండంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా పిండంతా కలిసిన తర్వాత చెప్పాను కదా! పాలు మాత్రం కన్ఫామ్‌గా మిక్స్ చేయండి. ఇక్కడ నాకు జస్ట్ క్లిప్పింగ్ మిస్ అయింది. సో, నేను అందుకని చూపించలేకపోతున్నాను. నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల పాలను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు పెట్టుకున్నాను. నానిన తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని బాల్స్‌లా చేసుకొని అరిసెల్లాగా ఒత్తుకుంటున్నానండి. అలా అరిసెలాగా ఒత్తుకొని చేసుకుంటున్నాను. 1 బై 1 ఫ్లాట్‌గా చేసేసుకోవాలి. సో, ఇదేంటంటే మెయిన్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇందులో పాలు కలుపుకోవాలండి. ఒక 3 స్పూన్లు పాలు కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఆ తర్వాత అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడెక్కింది అనుకున్న తర్వాత బూరెలేస్తున్నానండి. బూరెలు ఎప్పుడైనా ఒక్కొక్క బూరెగానే వేసుకోవాలండి. ఒక బూరె వేసి పొంగిన తర్వాతనే రెండో బూరె అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి బూరె బాగా పొంగిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక బూరెను వేసుకోవడం వల్ల ఏంటంటే బూరెలన్నీ బాగా పొంగుతాయండి. ఒకేసారి 2, 3 వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కుప్పగా అయిపోయి పొంగే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని ఒక బూరె పొంగి పైకి లేచిన తర్వాత అలాగా ఒక్కొక్క బూరె వేసుకుంటా రెడీ చేసుకోవడమేనండి. మనం ఎప్పుడైనా నైవేద్యాలు చేయాలి అన్నప్పుడు, ప్రసాదానిగా చేసుకోవాలి అన్నప్పుడు ఇన్స్టెంట్‌గా మా పొడి బియ్యం పిండితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే పాలు మిక్స్ చేయాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.